హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజు మనం బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది 38 ఇంచెస్. మనం సైజ్ బ్లౌజ్తో ఎలా కట్ చేసుకోవాలో చూడండి. ఫస్ట్ నేను బ్లౌజ్ లెంత్ తీసుకుంటున్నాను. లెంత్ మన సైజ్ బ్లౌజ్ లెంత్ పైన 1/2 ఇంచ్ ఖర్చుకి డౌన్ 1/2 ఇంచ్ ఖర్చుకి వదిలేసుకొని ఎంతైతే ఉందో అంత మార్క్ చేసుకున్నాను. అదేవిధంగా ఒకసారి రీచెకింగ్ చేసుకుంటున్నాను బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో. ఇక్కడ 15 ఇంచెస్ రెడీ రావాలి కాబట్టి నేను 16 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మనం నడుము సైజ్ చెక్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ యొక్క నడుము లూజు 33 ఇంచెస్. నడుము లూజు 33 ఇంచెస్ వచ్చింది కాబట్టి డైరెక్ట్ మనకి బై 4 చేసుకోవడం రాని వాళ్ళు టేప్ని 4 భాగాలుగా ఫోల్డ్ చేసుకొని చెక్ చేసుకోండి. మనకు అక్కడ 8 వస్తుంది. 8 ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 9 మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఎవరికైనా 9 నడుము లూజ్ ఉందంటే కంపల్సరిగా 38 చెస్ట్ లూజ్ ఉంటుంది. అంటే 33 నడుము లూజ్ ఉన్న వాళ్ళకి 38 కానీ 37 కానీ చెస్ట్ లూజ్ ఉంటుంది. చెస్ట్ లూజ్ మనం సైజ్ బ్లౌజ్తో ఎలా తెలుసుకోవాలి అంటే ఉక్స్ పట్టి నుంచి ఆర్మ్ డౌన్ సైడ్ జాయింట్ దగ్గర నుంచి కొలుచుకుంటే 9.5 ఇంచులు ఉంటే 38 చెస్ట్ లూజ్, 9 ఇంచులు ఉంటే 36 సైజ్ చెస్ట్ లూజ్ అని తెలుసుకోవాలి. నేను ఇక్కడ కట్ చేసే బ్లౌజ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్. ఇక్కడ నెక్ లూజ్ చెక్ చేసుకోవాలి. నెక్ లూజ్ అనేది 5.5 ఇంచెస్ ఉంది. 5.5 ఇంచెస్ని బై 2 చేసుకొని మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా షోల్డర్ మన సైజ్ బ్లౌజ్కి షోల్డర్ రెడీ ఎంత ఉందో చెక్ చేసుకొని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అయితే నాకు ఇక్కడ షోల్డర్ 5.5 ఇంచులు వచ్చింది. 5.5 ఇంచులకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఆర్మ్ లెంత్ అనేది 6 ఇంచులు తీసుకుంటున్నాను. అదేవిధంగా మనం ఎక్స్ట్రా 2 ఇంచెస్ రెడీ లూజ్కి ఎక్స్ట్రా 2 ఇంచెస్ లైన్ డ్రా చేసుకొని ఆర్మ్ రౌండ్ అనేది గీసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ అనేది 17 ఇంచుల ఆర్మ్ రౌండ్ మనకి 8.5 బై 2 17 ఇంచులని బై 2 చేసుకుంటే 8.5 వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మనం రెడీ బ్లౌజ్ సైజ్ బ్లౌజ్ కూడా ఆర్మ్ రౌండ్ చెక్ చేసుకొని మనం మార్క్ చేసుకున్న బ్లౌజ్ కూడా ఆర్మ్ రౌండ్ కరెక్ట్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా షోల్డర్ పైన 1/2 ఇంచ్, నెక్ సైడ్ 1/4 ఇంచ్ నెక్ సైడ్ క్రాస్ డౌన్ కొట్టుకోండి. ఎందుకంటే షోల్డర్ అనేది జారకుండా ఉండడానికి ఇక్కడ మనం 1/4 ఇంచ్ క్రాస్ అనేది కట్ చేస్తున్నాము. అదేవిధంగా డౌన్ సైడ్ ఒక 1/2 ఇంచ్ క్రాస్ మార్క్ చేసుకుంటే బ్యాక్ పార్ట్లో రౌండ్గా తిరగకుండా ఉంటుంది. మనం ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. అదే మార్క్ పైనుంచి కట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ కంపల్సరీగా మార్కింగ్ చేసేటప్పుడు స్కేల్ యూజ్ చేయండి. స్కేల్ యూజ్ చేయడం వల్ల మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చాలామంది స్కేల్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా మార్క్ చేస్తారు. అలా చేయడం వల్ల మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా రాదు. బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎంత బాగున్నా కటింగ్లో మిస్టేక్ జరుగుతుంది. కాబట్టి స్కేల్ యూజ్ చేయడం వల్ల పర్ఫెక్ట్ కటింగ్ వస్తుంది. ఇక్కడ మనం ఏదైతే బ్యాక్ పార్ట్ కట్ చేసామో అదే బ్యాక్ పార్ట్ని ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ పైన ఉంచి మార్క్ చేసుకోండి. అదేవిధంగా నెక్ సైడ్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి.
డౌన్ సైడ్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మార్క్ చేసుకోండి. సైడ్ నడుం పార్ట్కి 1.5 ఇంచు క్రాస్ మార్క్ చేసుకోండి. అదేవిధంగా షోల్డర్ పైన ఒక లైన్ డ్రా చేసుకోండి. ఆర్మ్ రౌండ్ అనేది ఎలా ఉందో బ్యాక్ పార్ట్కి ఎలా ఉందో అదేవిధంగా ఆర్మ్ రౌండ్ మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని మన ఫ్రంట్ పార్ట్కి ఒక 1/2 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ డీప్ మార్కింగ్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్లో డీప్ అనేది కంపల్సరీ. ఇక్కడ మనం స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ కట్ చేస్తున్నాము కాబట్టి నెక్ సైడ్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను. నడుము సైడ్కి 1.5 ఇంచ్ క్రాస్ మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ మనం కటింగ్ చేసేది వర్క్ బ్లౌజ్ కాబట్టి నెక్ లెంత్ అనేది డ్రా చేయట్లేను, ఫ్రంట్ నెక్ అనేది డ్రా చేయట్లేను. మనం చెస్ట్ లెంత్ అనేది షోల్డర్ పైన 1/2 ఇంచ్ వదిలేసి డౌన్ డాట్ వరకు చెక్ చేసుకోవాలి. ఎంతైతే లెంత్ అయితే మనకు సైజ్ బ్లౌజ్లో చూస్తుందో అంతవరకు మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి. అదేవిధంగా నెక్ సైడ్కి డీప్ కర్వ్ డ్రా చేయాలి. నడుము సైడ్కి కూడా క్రాస్ లైన్ డ్రా చేసుకొని ఒక కర్వ్ షేప్లో మార్కింగ్ అనేది షేప్ పట్టి కోసం డ్రా చేసుకోవాలి. షేప్ మార్క్ కోసం ఒక కర్వ్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మనం నెక్ సైడ్కి ఎక్స్ట్రా 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ ప్లేస్లో నెక్ సైడ్కి ఒక క్రాస్ మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల షేప్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మనం నెక్ అనేది కట్ చేయట్లేము, ఎందుకంటే వర్క్ను బేస్ చేసుకొని నెక్ అనేది స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి. అయితే షోల్డర్ లైన్ కట్ చేసుకోవాలి. మనం నెక్ రెడీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఒక వీ కట్ పెట్టుకోండి. అదేవిధంగా సైడ్ క్రాస్ లైన్ డ్రా కటింగ్ చేయండి. ఆర్మ్ రౌండ్ డీప్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ డీప్ మార్క్ నుంచి కట్ చేసుకోవాలి. ఎక్కడైతే వీ కట్స్ అవసరమో ఆ వీ కట్స్ని కట్ చేయండి. ఫ్రంట్ పార్ట్ ఒకసారి నెక్ చెక్ చేసుకోండి. వర్క్ నెక్ 7 ఇంచెస్ వర్క్ నెక్ లెంత్ ఉంది. ఇది మనం డైరెక్ట్ స్టిచ్చింగ్ ద్వారా నెక్ రెడీ చేసుకుంటాం కాబట్టి నెక్ రౌండ్ అనేది కట్ చేసుకోవడం అవసరం లేదు. అదేవిధంగా హ్యాండ్స్ కటింగ్, ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ అనేది ఆల్రెడీ 2 లేయర్ పీస్, ఆ 2 లేయర్ పీస్ని మరొకసారి ఫోల్డ్ చేసుకుంటే 4 లేయర్ పీస్ అవుతుంది. మనకి ఫస్ట్ ఒక ఎక్స్ట్రా మార్క్ డ్రా చేసుకున్నాను. తర్వాత అక్కడ నుంచి మనకి హ్యాండ్ లెంత్ అనేది ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ 10 ఇంచెస్ హ్యాండ్ లెంత్కి నేను 11 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఎందుకంటే ఒక 1/2 ఇంచ్ డౌన్ పార్ట్లో స్టిచ్చింగ్లో వెళ్ళిపోతుంది, 1/2 ఇంచ్ పైన స్టిచ్చింగ్లో వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం 11 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్ కట్ చేసేటప్పుడు ఆర్మ్ రౌండ్ బేస్ చేసుకొని హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇక్కడ నడుము లూజు 33 ఇంచుల నడుము లూజ్ కాబట్టి మనము 33.3 మార్క్ పెట్టుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి. అదేవిధంగా ఆర్మ్ రౌండ్ అనేది 17 ఇంచులు కాబట్టి 17 ఇంచులని సగం చేసుకుంటే 8.5 అవుతుంది. 8.5కి -1/2 ఇంచు అంటే 8.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అక్కడ రెడీ మార్క్ పెట్టుకొని మనం
హ్యాండ్ మార్క్ అయితే డ్రా చేసుకోవాలి. హ్యాండ్ మార్క్ అనేది డ్రా చేసుకునేటప్పుడు పైనుండి కర్వ్ షేప్లో వచ్చి మార్కింగ్ దగ్గరకు వచ్చేసరికి కొద్దిగా డీప్ మార్కింగ్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల వింకిల్స్ రాకుండా ఉంటుంది. అదేవిధంగా ఎక్స్ట్రా 2 ఇంచెస్ మనం బ్యాక్ పార్ట్లో ఎంతైతే ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టుకున్నామో అదే ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. అండ్ పై భాగాన కచ్చిక ఉంచుకోండి. కచ్చిక అంటే వీకర్స్ ఉంచండి. అదేవిధంగా ఆర్మ్ డౌన్ పార్ట్లో కూడా వీకర్స్ ఉంచండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎంతైతే డీప్ అవసరమో అంత డీప్ కట్ చేయండి. 1 ఇంచ్ డీప్ కంపల్సరీగా కట్ చేసుకుంటే వింకిల్స్ అనేది రాకుండా ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు మనము షేప్ పట్టి ఎలా కట్ చేసుకోవాలో చూడండి. షేప్ బెల్ట్ అనేది 3 ఇంచుల లెంత్ తీసుకుంటే సరిపోతుంది. 3 ఇంచుల కంటే ఎక్కువ అవసరం ఉండదు. అయితే 3 ఇంచెస్ ఒక బాక్స్ డ్రా చేసుకొని బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని షేప్ పట్టి కట్ చేయండి. మనకి బ్యాక్ 33 ఇంచులు అయితే 8.5 ఇంచులు తీసుకున్నాం కదా. 8.5 ఇంచులకి ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ లెఫ్ట్ సైడ్కి, 1/2 ఇంచ్ రైట్ సైడ్కి ఎక్స్ట్రా తీసుకొని షేప్ పట్టి లూజ్ మార్క్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా షేప్ పట్టు అనేది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నుంచి బేస్ చేసుకొని డ్రా చేసుకుంటే కరెక్ట్ లూజ్ వస్తుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో ఏ విధంగా అయితే కర్వ్ లైన్ డ్రా చేసుకున్నామో అదేవిధంగా షేప్ పట్టికి కూడా మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. ఇలా ఉండడం వల్ల షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది.